హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ అయితే చేసుకుందామండి. చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఈ రెసిపీ అనేది. అలానే రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రెసిపీ అయితే చాలామంది ఆర్డర్ చేసుకుంటున్నారు. చాలా బాగుంటుంది కూడా. ఇప్పుడైతే రెసిపీ చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఇంచుల అల్లం ముక్క, ఒక 12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి, మిరియాలు ఒక 10, కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని మంచిగా ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ ఆకులు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు కానీ లేకుండా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ను కూడా చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పన్నీర్ అనేది మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేస్తున్నాను నేను. మీకు నెయ్యి కావాలంటే నెయ్యి, నూనె కావాలంటే నూనె, దేంతో అయినా చేసుకోవచ్చు. 2 కలిపి కూడా చేసుకోవచ్చు. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇది వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత గరం మసాలా, సాజీరా, లవంగ, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకు, స్టార్ అనీసు, బండ పువ్వు ఈ మాత్రం తీసుకొని మనం వేడైన నెయ్యిలో వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చితనం అనేది ఎక్కడ లేకుండా బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసుకొని దీంట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే దీంట్లో కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే ఈ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని దీంట్లో ఉన్న ఆ పచ్చిదనం పోయి ఆయిల్ ఇలా పైకి తేలే విధంగా వస్తుంది. అప్పుడు మనం దీంట్లో కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసుకోవాలి. చాలా స్లోగా కలుపుకోవాలి. పన్నీర్ ముక్కలు అనేది డ్యామేజ్ అయిపోతాయి. అందుకని ఇలా స్లోగా కలుపుకొని దీనిపైనుంచి మనం ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని తీసుకొని కలుపుకోవాలి. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడైతే మనం బాస్మతి రైస్ వేసుకుందాము. నేనైతే ముందే కడిగి నానపెట్టేశాను. ఈ రైస్ ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీన్ని చాలా డెలికేట్గా ఉంటుంది పన్నీర్ కాబట్టి కొంచెం స్లోగా కలిపేసుకొని దీనికి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. సో ఈ వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. దీంట్లో సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత నేను సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ కూడా వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని దమ్ పెట్టేసుకుంటే మనకి పచ్చిమిర్చి పన్నీర్ పులావ్ రెడీ.